నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. నిన్న జనసేన టీడీపీ ఉమ్మడిగా ఒక అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ దానిపైన మన ఛానల్లో వీడియోస్ కూడా చేసాం. బట్ ఎప్పుడైతే లిస్ట్ వచ్చిందో అప్పుడు బులుగుమంద కొంతమంది రకరకాల ప్రచారాలు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనో లేదంటే టీడీపీ మీద కారాలు మిరియాలు రువ్వుతున్న కొన్ని చోట్ల అభ్యర్థులు ఆశాజనకంగా వాళ్ళు ఆశించినటువంటి టికెట్ రాక ఇబ్బందుల్లో నానా రకాలైనటువంటి మాటలు, ఆ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధలో మాట్లాడతారు. తర్వాత అందరూ కూడా సమన్వయపరుచుకుంటారు. ఆ తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఒకటే లక్ష్యం ప్రధానంగా అందరికీ, టీడీపీ వర్గీయులకు కావచ్చు, జన సైనికులకు కావచ్చు, నేను నా వీడియోల ద్వారా చెప్పబోయేది ఒకటే. ఇక్కడ మనందరిది ఒకటే లక్ష్యం. రాక్షస పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిది అరాచకమైనటువంటి రాక్షస పాలన. అలాంటి రాక్షస పాలన నుంచి మనందరం కూడా విముక్తి పొందాలంటే కలిసికట్టుగా పనిచేయాలి. మన టార్గెట్ అదే. సరే, జన సైనికుల గురించి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం రోజా గారికి కొన్ని స్వీట్లు పెడదాం అనుకుంటున్నాను. ఆ రోజమ్మ గారు మాట్లాడినటువంటి మాటలు నాకు కొంచెం బాధగా అనిపించాయి. ఆ బాధగా అనిపించిన దాని మీదట నేను కొన్ని స్వీట్లు రోజా గారికి నేను పెడతాను. ఆ స్వీట్లు ఆమెకి నచ్చినా నచ్చకపోయినా మనం ఒకసారి ఆమెకి స్వీట్లు పెట్టే ప్రయత్నం చేసి నోరు తీపి చేద్దాం. ఒకసారి రోజా గారు ఏం మాట్లాడారు, దానికి మనం ఎలా కౌంటర్ ఇవ్వాలి అనే దాని మీద ఒకసారి నేను ఇప్పుడు వీడియో చూడండి, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా రోజమ్మ, ఒకసారి తెర మీదకి రామ్మా, మనం మాట్లాడుకుందాం. నిన్న కుప్పంలో భువనేశ్వరమ్మ చెప్పింది, మా ఆయనకి రెస్ట్ కావాలండి, ఆయన పని అయిపోయింది అని. సో 2024 ఎన్నికల తర్వాత చెప్పిన మాటలు విన్నారా? ఆల్రెడీ భువనేశ్వర్ గారు ఏదైతే చిత్తూరు దగ్గర చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో కుప్పంలో ఒక సభకి వెళ్ళారు. అంటే చంద్రబాబు అరెస్ట్కి తట్టుకోలేక కొంతమంది చనిపోయిన వాళ్ళని చెక్కులు అందిస్తూ సహాయం అందించడానికి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా, నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వర్ గారు అక్కడ ఉన్నటువంటి మహిళలు, అక్కడ హాజరైనటువంటి నేతలతోటి మాట్లాడుతూ ఒక చిట్చాట్గా, అంటే సరదాగా మాట్లాడినటువంటి మాటలని వ్యంగ్యంగా చిత్రీకరించడంలో మీరు దిట్టలు. ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటివి చేయటంలో వీళ్ళు మహాదిట్టలు, పుట్టలు, మెట్టలు అన్నీ. అంటే జనాల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు అన్నమాట ఇవన్నీ. ముసలివాళ్ళు అయ్యారు, రెస్ట్ తీయాలని కాదు, నేను నిలబడితే మీరు నాకు ఎంతమంది ఓటేస్తారు అన్నట్లుగా చిట్చాట్గా సరదాగా చెప్పినటువంటి మాటలు. ఆవిడ మీరు విమర్శిస్తున్న తర్వాతో లేదంటే పత్రికల్లో వచ్చిన తర్వాతో ఆవిడే వెంటనే కౌంటర్ ఇవ్వాల. అప్పుడే ఆ సభలోనే వెంటనే ఆ మాట అన్న తర్వాత అందరూ చేతులు ఎత్తారు, మేము సపోర్ట్ చేస్తామని. వెంటనే నాకు ఇలాంటి ఆశయం లేదు, నేను సరదాగా మీతోటి మాట్లాడినటువంటి మాటలు ఇవి సీరియస్గా కాదు, మీతోటి నేను సరదాగా మాట్లాడినటువంటి మాటలని చెప్పటం జరిగింది. అది పట్టుకొని మీరు పాత ఎలక్షన్లో, అంటే 2019 ఎలక్షన్లో పేదవాడిగా ఎవరు పుట్టాలనుకుంటారు అంత స్థాయిలో అని మాట్లాడినటువంటి మాటలు, ఎస్సీలని అవమానిస్తూ మాట్లాడినటువంటి మాటలుగా మీరు ఏ విధంగా చిత్రీకరించారో జనాలందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటో అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు జనాలైతే కాదు కదా. రోజా, ముందు నీ నియోజకవర్గం సంగతి ఏంటి, నీ బ్రతుకేంటి, ఇసుక కుంభకోణాలేంటి, తిరుపతిలో దర్శనం టికెట్లు అమ్ముకుంటూ ఆ టికెట్ల మీద బతకడం ఏంటి, నీ కొడుకు కారు కొనిపెట్టడం ఏంటి, నీ ఎదురు ఇంటి ముందు రోడ్ల సంగతి నువ్వు చూసుకో, నీ శాఖకి నువ్వేం చేసావు అది చూసుకో, సమాధానం చెప్పు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు కట్టిపెట్టు రోజా. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి తెలియజేసుకుంటారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారమ్మా రోజమ్మ, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా రెస్ట్ ఇవ్వడానికి కాదు, నీ పిచ్చి మాటలు, నీ బోడి మాటలు. నిన్ను జబర్దస్త్ నుంచి ఏ విధంగా అయితే తరిమేశారో ఆ డైరెక్టర్లు వాళ్ళు నీ పిచ్చి చేష్టలకి, వల్గర్ మాటలకి, వల్గర్ నవ్వులకి ఇసుకుపుట్టి ఎక్కడ ఆ జబర్దస్త్ యొక్క పాపులారిటీ తగ్గిపోతుందో, నీ యదవ మొహాన్ని చూడలేక జనాలు ఇబ్బంది పడుతున్నారని అలా నెట్టేశారో అలాగే ప్రజలు వీళ్ళని నెట్టేరమ్మా. మీకు
మీ జగన్మోహన్ రెడ్డిని తరివేసే కార్యక్రమంలో ఉన్నారు, తరివేయడానికి సిద్ధంగా ఉన్నారు జనాలంతా కూడా. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో తరివేద్దామనో రాజకీయం నుంచి బయటికి నెడదామనో చోట్ల చంద్రబాబు గారు రావాలి, జాబ్స్ రావాలంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఎదురు చూస్తున్నాడు. రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే, పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఒక్కటే ఈ రాష్ట్రానికి గతి అని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అంతే తప్ప రాక్షసుల్లాగా జనాలను పీక్కు తింటూ పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవ్వరూ ఎదురు చూడట్లా. పెచ్చమోహన్ నువ్వుని. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. ఇదిగోండి, ఇదొక ముష్టి మొహంది జనాల్ని రెచ్చగొట్టే మాటలు. ఇప్పుడు 24 సీట్లు ఎందుకు తీసుకున్నావు పవన్ కళ్యాణ్, జన సైనికులకి సమాధానం చెప్పాలి అన్నావు. జన సైనికులకి ఏనాడో సమాధానం చెప్పారు ఆయన స్పీచ్లో. గతంలో పోటీ చేసినప్పుడు కనీసం 10 స్థానాలు కూడా గెలవలేకపోయాం, మీ నాయకుడైనటువంటి నన్ను కూడా మీరు గెలిపించుకోలేకపోయారు, నేను ఇప్పుడు పట్టుబట్టి ఇన్ని సీట్లు అడగలేని స్థితిలో ఉన్నాను, కనీసం మనం నిలబడినటువంటి స్థానాలు ఎన్ని స్థానాల్లో నిలబడతామో అన్ని స్థానాల్లో 100కి 100% మనం గెలిచి చూపిస్తే ఆ తర్వాత పదవి అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పారు. ఆ దిశగానే పవన్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పనిచేస్తారు. కొంతమంది బాధలో కొన్ని మాటలు మాట్లాడినా తర్వాత వాళ్ళంతా సెట్ రైట్ అవుతారమ్మా, నువ్వు ఎక్కడా బాధపడాల్సినటువంటి పని లేదు. వాళ్ళు ఎందుకు సీట్లు తీసుకున్నారు, ఎందుకు 24 సీట్లకే పరిమితమయ్యారనేది ఆయన పెద్ద నీలాగా బోకులాగా ఒకరి కింద కాళ్ళు పట్టుకునే ఉండలేదు. అర్థమైందా? ఒకరి కింద కాళ్ళు పట్టుకునే ఉంటలే ఆయన పద్ధతిగానే రాష్ట్రం, ఆయన ఒకటే చెప్పాడు, రాష్ట్రంలో ఇలాంటి అరాచకమైనటువంటి పాలన ఒక నీచుడు వెళ్ళిపోవాలి అంటే ఉమ్మడిగా వెళ్ళాల్సిందే అన్నట్లుగా తలొగ్గారు. కాబట్టి మీ నాయకుడిని దించాలి కాబట్టి ఆ సీట్లకు సర్దుబాటు చేసుకున్నారమ్మా. అంతే తప్ప అమ్ముడు పోవటము ప్యాకేజీ కాదు. మీ దుష్ప్రచారాలు మీరు మీ పోడు మొఖాలు ఒకటి వేసుకొని. నిజంగా ఎంత బాధాకరం అంటే అదిగోండి స్క్రిప్ట్ రాసి ఇచ్చారు ఎవరో, ఆ స్క్రిప్ట్ చదువుద్ది ఇప్పుడు. ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు. అమ్మ కేంద్రంలో చక్రం తిప్పుకున్నానని చంద్రబాబు నాయుడు చెప్పుకోవసరంలా, అదంతా జనాలకి తెలుసు. బీజేపీ పెద్దలకు కూడా చాలామందికి తెలుసు, వాజ్పేయి లాంటి పెద్దలకు కూడా చాలామందికి తెలుసు, నీకు కూడా తెలుసు. సిగ్గు లేకుండా కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తి బీఫామ్స్ తీసుకున్నారు కదా మీరు. గతంలో బీఫామ్ చంద్రబాబు నాయుడు గారే కదా మీకు ఇచ్చింది. అప్పుడు పోటీ చేసేటప్పుడు మీ అంత విజనరీ లేడండి. 2020 అనే విజన్ని మీరు కనిపెట్టి హైదరాబాద్ని డెవలప్ చేశారు. గతంలోనే 2014, 2010లోనే మీరు ఈ విజన్ని కలగన్నారు మీరు అని కాళ్ళు పట్టుకొని పిసికావు కదమ్మా. ఆ పిసికినప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీకు తెలియలేదా పెద్దమ్మ? రోజక్క నీ అక్క బొక్క తక్క, అర్థమైందా? అదక్క విజనరీ గురించి నువ్వు మాట్లాడాలి, మీ నాయకుడు మాట్లాడాలి. బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే ఆయన పవర్ స్టారో పవర్ లైన్ స్టారో జనాలందరికీ తెలుసు. మీ నాయకుడిలాగా 3000 బస్సులు ఏర్పాటు చేసుకొని ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎగ్గొట్టి బస్సులు తీసుకొని సిద్ధం సభలు పెట్టుకుంటే జనాలు రాలేదమ్మా. ఆయన సభలకి ఎక్కడా కూడా డబ్బులు లేకుండా స్వయంగా వచ్చినటువంటి కార్యకర్తలే వాళ్ళంతా కూడా. మీకులాగా సిద్ధం సభలకి డబ్బులు పెట్టి రాలా, ఓకేనా? ఇంకా లక్షల కోట్లు దోచుకోలే ఆయనకి సినిమాలో వచ్చినటువంటి రెమ్యూనరేషన్నే గత 10 సంవత్సరాలుగా పార్టీకి ఖర్చు పెడుతూ పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి గురించి నువ్వేం మాట్లాడక్కర్లా నీ సోది కబుర్లు. నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నీ పిసుకుతూ ఎన్ని లక్షల కోట్లు దోస్తున్నావు, నువ్వు కూడా ఎన్ని 100 కోట్లు దోస్తున్నావు ఇసుకల్లో కానీ అలాగా. అవన్నీ జనాలు తెలుసు, జనాలు చూసుకుంటారు. ఓకే, వీళ్ళిద్దరికి బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంఖనెక్కాలని చూస్తారు. బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే పొత్తుల కార్యక్రమం గురించి మీకు ఎందుకమ్మా? ఇప్పుడు 2 మహానాయకులు
ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు ఒక తుమ్రీ లీడర్వి, తుమ్రీగా ఒక పార్టీలో సభ్యురాలివి మాత్రమే. పార్టీ అధ్యక్షుల్ని విమర్శించేంత స్థాయి నీకు లేదు. జబర్దస్త్లో వెళ్ళి లేదా తిరునాళ్ళలో డ్యాన్స్లు వేస్తారు, ఆ సభల మీద డ్యాన్స్లు వేసుకో నువ్వు. ఓకే, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం. ఆ సంఖ్యగా మీరు నాకు ఇన్ని రోజులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా చేస్తాను, నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అన్నాడు. మరి ఇచ్చిన తర్వాత ఆ సంఖ్య నాకే కదా కేసులు లేకుండా చూసుకోవడానికి ట్రై చేసింది. ఇప్పుడు కూడా కేసులు వస్తాయనే కదా ఇవన్నీ ట్రై చేస్తుంది. మరి ఆ సంఖ్య నాకేడా బాగా రుచిగా? మీరు సంఖ్య నాకటం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరెవరి సంఖ్యలు నాకావో లేదంటే మీ నాయకుడైన నాకెవరో తెలియదా జనాలకి? నువ్వు సంఖ్య నాకటం గురించి మాట్లాడకు. జనాలు నిన్ను చూసి నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప మాట్లాడే విధానాలు, జనాలు మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా? సంకలన ఆకారంట మీ నాయకుడు నాకలా మరే, నాకపోతేనే ప్రత్యేక హోదా తేకుండా ఇన్ని రోజులు మరి కేసులు పడకుండా తెచ్చినటువంటి నిధుల్ని దుర్వినియోగం చేసుకుంటూ కూర్చున్నారా? సంక నాకటం గురించి మాట్లాడుతుంది అక్క. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 ఒకటేనండి, వీళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. ఇద్దరు కలిశారు. వాళ్ళు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటి? జగన్ అనే దుర్మార్గుడిని పదవి నుంచి దించాలి, ఈ రాష్ట్రానికి అలాంటి గతి పట్టకూడదు, రాష్ట్రం ఇంకా అధోగతి పాలు కాకూడదు అంటే ఓటు చీలకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా ఉన్నారనుకోండి, టీడీపీ సపరేట్ అనుకోండి, ఓటు చీలిపోతుంది. దాని ద్వారా బెనిఫిట్ ఎవరు పొందుతారు? వైఎస్ఆర్సీపీ పొందుతారు. ఆ ఓటు చీలకూడదని ఒకే ఒక్క లక్ష్యంతో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తుల్ని కూడా వీళ్ళు వక్రీకరిస్తూ చెప్తున్నటువంటి మాటలు కొంతమందికి తెలియదు కదండి. ఆ తెలియని వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ వైపు మలుచుకోవడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం. వీళ్ళ కుట్ర బుద్ధులు, శకుని ఆలోచనలు ఎవరికి తెలియనివి కాదు. ఉత్త శకుని నా కొడుకులు వీళ్ళు. అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనౌన్స్ చేసుకోలేదు. ఆయన ఎక్కడే అనౌన్స్ చేసుకోవాలి ఏంటి అనేది ఆయనకు తెలుసు. ఆయన అనౌన్స్ చేస్తారు. మీరు ఆయన పోటీ గురించి మీరెందుకు భయపడుతున్నారు? మీకెందుకమ్మా వరి? ఆయన ఎక్కడ పోటీ చేస్తే మీకెందుకు? అసలు ముందు నీకు టికెట్ లేదే, పనికి మాల డిష్. నీకు టికెట్ లేదు, అది చూసుకో ముందు. నీ టికెట్కే దిక్కు లేదు, నువ్వు వేరే వాళ్ళ టికెట్ల గురించి, వేరే వాళ్ళ పోటీ గురించి మాట్లాడుతున్నావా? అసలు ముందు జబర్దస్త్లోనో లేదంటే మా ఊరి సైడ్ తిరణాల్లో జరుగుతుందిరా, తిరణాలకి స్టేజ్ మీద డ్యాన్స్ వేసే ప్రోగ్రాం ఇప్పిద్దాం, మాట్లాడి ఎంతో కొంత ఇప్పిస్తాంలే ఖర్చులకి. ముందు అది చూసుకో. కాబట్టి జనులారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలకి మీరు రెచ్చిపోవద్దు. మన టార్గెట్ ఒక్కటే, ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడం. థ్యాంక్ యూ. జై హింద్.